హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ఈ మధ్య యూట్యూబ్ వాడు హైప్ అని ఇస్తున్నాడు. ప్లీజ్ దయచేసి దాన్ని అందరూ కలిసి క్లిక్ చేయండి, నాకు బెనిఫిట్ ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. ఇద్దరి పెదవుల మధ్య తన చేతిని అడ్డుపెట్టిన ప్రేరణ చేతిని అడ్డు తప్పిస్తున్న ప్రజ్వల్ హ్యాండ్ ఒకటి అయితే, ఇంకోటి నున్నగా మెరుస్తున్న ఆమె నడుమంపుల్లోకి తన చేతిని చేర్చాడు ప్రజ్వల్. దాంతో ప్రేరణ కళ్ళు తెరిచి చిలిపిగా చూస్తున్న అతని కళ్ళల్లోకి చూసింది ఆమె. క్లీన్ చేయి అన్నట్టుగా తన బొగ్గని తన మూతిని చూపించాడు ప్రజ్వల్. తన చేతిని పెట్టి క్లీన్ చేస్తున్న ప్రేరణ చేతిని పట్టి ఆపుతూ, నీకై నువ్వే నాకు ఛాన్స్ ఇస్తానంటే మరి ఇలా చెప్పగానా? కాదు నానా, క్లీన్ చేయి ఆన్ యువర్ లిప్స్ అని అన్నాడు ప్రజ్వల్. దాంతో ప్రజ్వల్ చెప్పిన మాటలకి బెదిరిన లేడి పిల్లల నో అనేసింది వెంటనే విన్న ప్రేరణ. అప్పటికే ప్రేరణ గుండె జెట్ స్పీడ్తో కొట్టేసుకుంటుంది. ఎగిసిపడే ఆమె పై అదని చూస్తూనే సైడ్ స్మైల్ వదిలిన ప్రజ్వల్ నడుము మీద ఉన్న చేతిని అలలా ఎగిసిపడుతున్న గుండెల వరకు తీసుకెళ్ళి ఆగాడు. 1 ఇంచ్ దూరంలో అతని చర్యని చూసి షాక్ అయిపోయిన ప్రేరణ తేరుకుంటూ అడ్డుగా ఉన్న తన గుండెల చుట్టూ ఆమె చేతుల్ని క్రాస్గా వేసుకుని, ఏంటి మీరు చేస్తున్న పని? అయినా మీరు మరీ ఇంతలా ఏడిపించకూడదు నన్ను అని అంది ప్రేరణ బెదురుగా. అసలు తప్పంతా మీదే. మీకు కావాలి అంటే ఇంకో బౌల్లో నేను వేసి ఇచ్చేదానిగా. మరి నాది లాక్కునేసరికి కోపం వచ్చేసి అనుకోకుండా అలా చేసేసాను. మరి మీకేమైంది? అసలు ముందు నాకు మీరు సారీ చెప్తారా లేదా అని అంది ప్రేరణ ప్రజ్వల్ని చూస్తూ దబాయింపుగా. అతనికి అర్థం కానిది ఒకటే, తనంటే ఉన్న పూర్తి భయం పోలేదు, కానీ కాసేపు తన ముందు ధైర్యం ఉన్నట్టు నటించేస్తుంది. ఇంకో వేరియేషన్లో నిజంగానే నాకు భయపడుతుంది అన్నట్టు నమ్మించేస్తూ నన్నే కన్ఫ్యూజ్ చేసేస్తుంది అని ప్రజ్వల్ మనసులో అనుకుంటుంటే, అతని చేతి నుంచి తన నడుముని వదిలించుకోవడంలో ప్రేరణ బిజీ. అసలు అతని చేతిని తన ఒంటి మీద నుంచి వదిలించుకోలేని ప్రేరణని చిలిపిగా చూస్తూ, సారీ చెప్పేంత పెద్ద తప్పు నేను ఏం చేసేసాను అని అన్నాడు ప్రజ్వల్. మీకు తెలీదా అన్న ప్రేరణ, మీరు నన్ను నా నడుము పైకి వస్తుంటేను అని తడబడుతూ ఆ తర్వాత చెప్పలేక ఇబ్బంది పడుతుంటే, అయినా మీరు అంత ఓవర్ స్వాట్గా మాట్లాడకూడదు అని అంది ప్రేరణ ఉక్రోషంగా. మీరు నాకు సారీ చెప్తే ఆ తర్వాత నేనే క్లెయిమ్ చేస్తాను అని అంది ప్రేరణ చిలిపిగా ప్రేరణ కళ్ళలోకి చూస్తూ. అయితే నేను అస్సలు సారీ చెప్పను ఆ తరువాత అంటూ హస్కీగా మాట్లాడుతున్న ప్రజ్వల్ హ్యాండ్ ఆమె ఎత్తుల్ని చేరితే లైట్గా ప్రెస్ చేశాడో లేదో అన్నట్టు ప్రెస్ చేసి వాటిని వదిలాడు ప్రజ్వల్. ప్రేరణ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోయి ఆమె గుండె దడదడలాడడం మొదలయ్యి ఊపిరి భారంగా సాగి ఆమె అరచేతుల్లో ఒంటి మొత్తం చెమటలు పట్టించుకుంది ప్రేరణ. కంగారుగా, ఏంటి మీరు చేస్తున్న పని రిషి? నాకు ఇష్టం లేకుండానే నన్ను అప్రోచ్ అవ్వను అని చెప్పారుగా, మరి ఇదేంటి మీ దౌర్జన్యం? అసలు ఎప్పుడు పడితే అప్పుడు నన్ను టచ్ చేస్తే మర్యాదగా ఉండదు మీకు అంటూ వదిలించుకుంటుంటే ఓ పట్టాన వదలడే ప్రజ్వల్. ఆ ప్రజ్వల్ మాత్రం ఆమె పడుతున్న కష్టాన్ని ఇష్టంగా చూస్తూ, కసిగా చూసే ఆమె కళ్ళు, తనని తిట్టుకుంటూ కదులుతున్న పెదవులు, కోపంతో ఎర్రబడ్డ బొగ్గలు, ఆమెలో ఒక కొత్త అందాన్ని చూస్తున్న అతడికి ఆమెని మరి ఇంకాస్త టీస్ చేయాలనిపిస్తుంది. ఈసారి అతడు తన ముఖాన్ని ఆమె పై ఎదపై తలదూర్చిన ప్రజ్వల్ ఇద్దరి మధ్య గాలి కూడా దూరనంతగా చొరబడినంతగా అతుక్కున్నాడు ప్రేరణకి ప్రజ్వల్. తన శరీరం మొత్తం అతని ఆధీనంలో ఉన్నట్టు ఫీల్ అయిపోయిన ప్రేరణకి హార్ట్ రేట్ పెరిగిపోయింది. అసలు ప్రజ్వల్ తనని
క్షణానికి ఓ రకంగా హింస పెడుతున్న అతని తీరుని తట్టుకోలేక వదలమని అడిగితే ఇంకెంత స్వీట్ టార్చర్ చూపిస్తాడో అనుకుంటూ రిక్వెస్టింగ్ టోన్తో ప్లీజ్ నన్ను వదలండి రిషి అని కళ్ళు పైకెత్తి ఓరగా చూస్తూ బెదురుగా అడిగింది ప్రేరణ. అవునా అంటూ చిన్నగా నవ్వుతూ కిస్మి వదిలేస్తాను నిన్ను అని ప్రజ్వల్ అనగానే నో అని వెంటనే రిజెక్ట్ చేసేసింది ప్రేరణ. అయితే యూ ఫే ఫర్ దిస్ అంటూ ఆమెను తడబాటును గమనిస్తూనే తన చేతిని తీసుకుని ఆమె బాడీని మొత్తం ఎక్కడెక్కడో టచ్ చేస్తూ చేతిని ప్రేరణ పెదవులపైన సుతారంగా నిమిరి ఆమెకి అతి దగ్గరగా ఉన్న తన ఫేస్ని తీసుకొచ్చిన ప్రజ్వల్ ఆమె బొగ్గకి తన బొగ్గకి ఉన్న ఐస్ క్రీమ్ని పూసేశాడు అతడు. అతని వెచ్చని ఊపిరికి ఆమె నిలువెల్లా వణికిపోతూ అతడు చేసిన పనికి తనబడుతూ దూరం జరగాలనుకున్నా జరగనివ్వకుండా ఆమె బొగ్గ కంటిన ఐస్ క్రీమ్ని తన పెదవులతో లీక్ చేశాడు ప్రజ్వల్. దాంతో బెదురుగా అతని కళ్ళల్లోకి చూస్తూ ప్లీజ్ లెట్ మీ గో అని అంది ప్రేరణ నన్ను వెళ్ళనివ్వమంటూ. నో, ఫస్ట్ ఆప్షన్ నీకే ఇచ్చాను, బట్ యూ డోంట్ యూజ్ దట్, సో చాయిస్ ఈజ్ మై టర్న్, యూ హ్యావ్ ఎనీ నో ఆప్షన్ అంటూ ఆశగా ఎర్రగా ఊడిస్తున్న ఆమె పెదవుల దగ్గరికి తన పెదవుల్ని చేర్చుతున్న ప్రజ్వల్ని అడ్డుకుంటూ ప్రేరణ తన చేతుల్ని ప్రజ్వల్ హార్ట్పై వేసి వెనక్కి పెడుతుంటే తన ముఖాన్ని అటూ ఇటూ తిప్పేస్తూ ఉండేసరికి ఇద్దరి పెదవులు కలుసుకున్నాయి క్షణం పాటు. ఇప్పుడు కౌశల్ ప్రియా వస్తారు, అవసరం లేదు అంటూ కౌశల్ రూమ్ దాటి బయటికి వచ్చింది ప్రియా. ఇంతలో వాళ్ళకి సింధు రాధిక గారు ఎదురైతే ఇద్దరిని ఒకే రూమ్లో ఎక్స్పెక్ట్ చేయక కాస్త ఆశ్చర్యపోయారు ఇద్దరు. అప్పటికే బయటకు వచ్చిన కౌశల్తో రిసెప్షన్ ఎలాగో జరగలేదు, కానీ ఇవాళ పెళ్ళై 3వ రోజు కాబట్టి కార్యానికి ఏర్పాట్లు ఉన్నాయి రాత్రికి మీ ఇద్దరికి అని చెప్పగానే మీరిద్దరూ కలిసి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేయమని చెప్పారు రాధిక గారు కౌశల్కి ప్రియా ఇద్దరికి ఒకేసారి. అనుకోకుండా ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూపులు జత కలుసుకున్నాయి. వాళ్ళకి తిరిగి కౌశల్ ఏదో సమాధానం చెప్పాలి అనుకునేంతలో కౌశల్కి తన ఫోన్ రింగ్ అవ్వడంతో వేగంగా రూమ్లోకి అడుగు వేస్తూ తన డోర్ని స్పీడ్గా క్లోజ్ చేశాడు అతడు. దాంతో ప్రియా ముఖం చిన్నపోయింది. ఏడుస్తున్న ప్రియా కన్నీళ్ళని రాధిక గారు తుడిచి ప్రియాని కాస్త బాధగా చూశారు రాధిక గారు. శ్రద్ధ చెప్తూ వాడికేదో ఫోన్ వచ్చింది అందుకే లోపలికి వెళ్ళాడు అని సింధు చెప్తే దానికి రాధిక గారు తలాడి అవునంటూ వత్తాసు పలిగారు. సరే అను తలకే ఊపింది ప్రియా. దిగులుగా ముఖం పెట్టిన రాధిక గారిని చూసిన సింధు కౌశల్ జీవితం బాగుపడాలి అని అనుకున్నాం, కానీ మధ్యలో ప్రియా బాధపడాలి అనే విషయం మనం పూర్తిగా మరిచాము అత్తయ్య అని అంది సింధు రాధిక గారితో. ప్రియా అంటే కౌశల్ అన్నీ కూడా ఇష్టమే, కానీ అది పూర్తిగా ప్రేమగా మారాలంటే కాస్త టైం పడుతుంది. అప్పటిదాకా ప్రియానే అన్నయ్య మనసు మార్చుకోవడానికి ట్రై చేయాలి. ఈలోపు అతని చేతిని వదలకుండా చాలా సహనంగా ఓర్పుగా ప్రియా వదినే ఉండాలి అని అంది సింధు. ఇక వాళ్ళ జాలి మాటలు వినలేక ప్రియా తన రూమ్కి వెళ్ళిపోయి మంచం మీద అడ్డంగా పడిపోయి రాత్రి నుంచి ఆపుకున్న కన్నీళ్ళకి స్వేచ్ఛని ఇచ్చింది. హడావిడిగా తన రూమ్కి వెళ్ళిపోయిన ప్రియాని చూడ్డానికి సింధు వస్తే ఏడుస్తున్న ప్రియాని చూసి తన హృదయం దహించిపోతుంది ఆమెకి. మంచంపై బోర్లా పడుకున్న ప్రియ అలా కుమిలి కుమిలి ఏడుస్తుంటే సింధు మనసు కలత చెందింది. తనతో ఉండింది తక్కువే అయినా, పరిచయం తక్కువే అయినా, కానీ మంచి మనసు అవ్వడంతో త్వరగా కలిసిపోయింది సింధు ప్రియతో. ఇటు ఫోన్ మాట్లాడడం అయిపోయిన కౌశల్కి బాల్కనీ గ్లాస్ డోర్ నుంచి ఆమెనే చూస్తున్నాడు.
ఆమెని ఓ రకంగా బాధపెడుతున్నందుకు అతనికి కూడా బాధగానే ఉంది. ఆమె ప్రియాని చూస్తూనే, నిన్ను ఇంతలా బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించు ప్రియా. కానీ నాకే తెలియకుండా నీ కన్నిటికి కారణం అవుతుంటే నా మీద నాకే చిరాగ్గా ఉంది. అసలు ఎక్కడ లేని చిరాకు పుట్టుకొచ్చేస్తుంది. అసలు మనం ఎప్పట్లా ఉండి ఉంటే బాగుండేదేమో బహుశా. కానీ ఇలా నేను ఎందుకు చేస్తున్నాను నీకు ఇప్పట్లో చెప్పలేను. ఐ యామ్ హెల్ప్లెస్ అని అనుకున్నాడు కౌశల్ మనసులో. కానీ ప్రియాతో పెళ్ళి అయిన నిమిషం నుంచే ప్రేరణ జ్ఞాపకాలు అతనిలో మెల్లమెల్లగా మాయం అయిపోయాయని గుర్తించలేదు కౌశల్ ఇంతవరకు. ఆమె బాధ చూడలేక సింధు కౌశల్ గదిలోకి వచ్చింది అతనితో మాట్లాడడానికి అని. సింధు రావడం చూసిన కౌశల్ తన రూమ్కి వచ్చేసి ఏదో వర్క్ ఉన్నట్టు చేస్తున్నట్టు ముందుకి కదిలిపోయి ఫైల్స్లో ఉన్న డాక్యుమెంట్స్ చూస్తున్నాడు కౌశల్. అన్నయ్య అంటూ పిలిచింది సింధు. ఎందుకు ఇలా అందరినీ అవాయిడ్ చేస్తున్నావు? నువ్వు అందరినీ అవాయిడ్ చేసినా పర్లేదు, కానీ ప్రియాని మాత్రం అవాయిడ్ చేయకు అన్నయ్య అని కౌశల్కి చెప్తుంటే కౌశల్ మాత్రం సింధుకి ఏ సమాధానం చెప్పకుండా ముఖం తిప్పుకున్నాడు. అసలు సమాధానం చెప్పడం ఇష్టమే లేనట్టు. దీంతో సింధు అతని ఎదురుగా వచ్చి, నువ్వు నాకు సమాధానం చెప్పకపోయినా పర్లేదు, నువ్వు తప్పు చేస్తున్నావని ఫీల్ అవుతున్నావు, కానీ ఆ తప్పుని ఒప్పుకోలేకపోతున్నావు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్రియాని అంతలా ఏడిపించాల్సిన అవసరం ఏముంది అని అడిగినా సరే అప్పటికి కౌశల్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు సింధుకి. పాపం అన్నయ్య, అది నిన్ను పిచ్చిగా ప్రేమించింది. అందుకే ఇప్పుడు నువ్వు తనని ఎంత బాధపడుతున్నా అదే పిచ్చిలో భరిస్తుంది. అలాగని ఎన్నో రోజులు సాగుద్ది అని మాత్రం అనుకోకు. మీ ఇద్దరికి చిన్న చిన్న గొడవలు ఉన్నాయి, కానీ కాదనను. ఎందుకని దాన్ని ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నారు? ఓసారి మాట్లాడుకోవచ్చు కదా. నాకు ప్రియా గురించి తెలుసు, అలాగే నీ గురించి కూడా తెలుసు అన్నయ్య. ప్రస్తుతానికి నీ మనసులో ఉన్నవన్నీ నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. ఎందుకని ఇలా ఇద్దరు ఒకే తాడు మీద కాకుండా వేరువేరు తాడు మీద ఉండాలనుకుంటున్నారు? ప్రేరణ విషయంలో నువ్వు ఏ పెయిన్ అయితే ఫీల్ అవుతున్నావో అదే పెయిన్ నువ్వు ప్రియాకి ఎందుకు ఇస్తున్నావు? జీవితంలో అన్నీ అనుకున్నట్టు జరగవు. కొన్ని కావాలనుకుంటే ఇంకొన్ని వదులుకోవాల్సిందే మనం. నువ్వు నీ జీవితంలో లేని వ్యక్తి గురించి ఆలోచిస్తే కొంతకాలం తర్వాత నీ జీవితంలో విలువైన మనిషిని కోల్పోతావు. అది ఏదైనా ఒక వస్తువు మన దగ్గర ఉంది అనుకున్నప్పుడు తెలీదు, కానీ నీ జీవితం అలా కానివ్వకు. నువ్వు కోరుకోకముందే నీ జీవితంలో బంగారు లాంటి ప్రియా వచ్చింది అని సింధు చెప్తూ ఉండంగానే, బిలీవ్ మీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ అది ఎప్పుడో నేను చెప్పలేను అంటూ అప్పటిదాకా నన్ను ఏమీ క్వశ్చన్ చేయకు అని చెప్పి ఓపెన్ డోర్లో ఉన్న ప్రియా రూమ్కి వెళ్ళాడు కౌశల్. ప్లీజ్ మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.